పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా ఏపీకి ఏం చేశారో చెప్పాలని మంత్రుల కందుల దుర్గేష్ సవాల్ విసిరారు. ఖుషి కింద రిషికొండ ప్యాలెస్ నిర్మించేటప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. రిషికొండ ప్యాలెస్ ద్వారా టూరిజం శాఖకు తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందన్న దుర్గేష్ ప్రజల్లోనే కాదు ఆ పార్టీ నేతల్లో కూడా విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఫారెస్ట్ శాఖ ఇవన్నీ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళడం అనేది కాదు కదా ప్రధానం. దానికి వెళ్ళలేదని అడిగే మీద ప్యాలెస్ కట్టారో ఆ ప్యాలెస్ కట్టించోవడం మాకు ఇంతకుముందు రిసార్ట్స్ ఉండి టూరిజం డిపార్ట్మెంట్కి ఆ టూరిజం డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి రిసార్ట్స్ మాకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చి చాలా ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి పడగొట్టేశారు. ఇవాళ మీరు ప్యాలెస్ కట్టుకున్నారు మీ సొంత అవసరాల కోసం. మీరు అద్భుతంగా ఒక రాజప్రసాదాన్ని కట్టుకుని ఒక మహారాజులో అక్కడ ఉండడం కోసం కట్టుకున్నారు. ఇవాళ దాన్ని మా పర్యాటక శాఖకు వచ్చే ఆదాయాన్ని మీరు పోగొట్టినటువంటి వ్యక్తులు ఇప్పుడు పంచాయతీ. ఈ నెల 27 నుంచి విశాఖలో టూరిజం ఇన్వెస్టర్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. టూరిజం శాఖకు ఇండస్ట్రియల్ స్టేటస్ తీసుకువచ్చామని వెల్లడించారు. ఏపీలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేకమైన పాలసీని రూపొందిస్తున్నామని దుర్గేష్ వివరించారు. అంటే 27వ తారీఖున ఉదయం 10 గంటలకి నోవోటెల్ హోటల్లో టూరిజానికి సంబంధించి రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ను ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. రేపు జరిగేటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కనీసం ఒక 15 మంది తోటి ఎంఓయూ అవ్వాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తాం. అఖండ గోదావరి అనేటువంటి ఒక ప్రాజెక్టు, అదేవిధంగా గండికోట ప్రాజెక్టు, ఈ రెండు కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా 177 కోట్లతోటి, అందులో 98 కోట్ల రూపాయలు మన అఖండ గోదావరి కోసం, మిగిలిన అమౌంట్ గండికోట ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధం వల్ల వారు వెంటనే ఆ రెండింటినీ శాంక్షన్ చేశారు. అన్నవరంలో ఒక 25 కోట్లతోటి మన అన్నవరంలో ఆ ఆలయ అభివృద్ధి కోసం కూడా మనం ఒక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అది శాంక్షన్ అయింది.